మోడీని కబడ్డీ ఇప్పుడే ఆడొద్దనే ఊపుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మామూలు కాదు, చెంగుడు కూడా ఉంటుంది చూడు, అట్లా ఆడతారు వీళ్ళు. కథమే ఇక చూసుకో, సైన్యం వెళ్ళింది మొత్తం. ద రియల్ జెండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది, ఏం కథ ఏంది, అరే ఏం మతం, ఎంత మంది ఉన్నారు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఏమంటారు. ఇందిర లాంటి గుండె ధైర్యం ఉన్నటువంటి మనిషి ప్రధాని కావాలి, ఈ నరేంద్ర మోడీ లాంటి పిరికి ప్రధాని కాదన్నట్టు దెబ్బతీశాడు. మోడీకి ఎక్కడిది ఇందిర లాంటి ధైర్యం? పాకిస్తాన్ను పలగజిరింది ఇందిర, కాలు మీద కాలు పెట్టి పలగజిరింది అన్న ఇందిరమ్మ. ఈ తుప్పడగాళ్ళు మొత్తం జోలి మాట్లాడతారు వీళ్ళంతా. పలగజీరితే 95,000 మంది పాకిస్తాన్ సైన్యులు అమ్మా నీకు బాంచనని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని తుపాకులు ఇట్లా పట్టుకొని కూర్చుంటారు. ఇందిరాగాంధీ నిలబడితే 95,000 మంది పాకిస్తాన్ వీరులు, పాకిస్తాను పోలీసులు, పాకిస్తాన్ ఆర్మీ ఇందిరాగాంధీ ముందు లొంగిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అందుకనే వి విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ బీయింగ్ ఏ ఇండియన్. India was ruled by brave and bravest woman that she is ఇందిరమ్మ. ఇది దెబ్బ అంటే. దెబ్బకు ఇలా రేవంత్ కథ మొదలుపెట్టిండు. ఇక ఆట మొదలుపెట్టిన రేవంత్. ఇప్పుడు మోడీ అంతు చూసే వంతు వచ్చింది. మొత్తం దేశం మొత్తం ఎక్కటై కథం మీ ఇంటికి పంపించేటువంటి రోజులు వచ్చినాయి, గుర్తుపెట్టుకోరు. డ్రామాలు భయ నోరి బాయారు బైనో మై खाना खाया पानी पिया, पाकिस्तान नाम लेके कहानी चलाता, दाढ़ी भी अच्छा बना लिया, दाढ़ी. ఇది పరిస్థితి. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా మోడీకి ఎక్కడదని చెప్పి వేసిరి దెబ్బ. పాక్తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిడని చెప్పి రేవంత్ అన్నాడు. రేవంత్ అంటే ఇది మామూలు కాదు, ఇది మామూలు తుపాకీ AK-47 తుపాకీ రేవంత్ దెబ్బకు దేశం మొత్తం అల్చల్. ఏమైంది తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చెప్పి, అరే మోడీ డూప్లికేట్ బీసీరా భయ్ అని చెప్పిండు. ఒక్క దెబ్బకు దేశముల మీడియా, ఈ దేశముల మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఒక కుదుపు కుదిపిరు అనుకోరాదు, చెమటలు బట్టి గజ వణికిపోయారు. రేవంత్ దెబ్బ మోడీ అబ్బా. మళ్ళీ ఏం తెలియనట్టే నమస్తే అన్న భయ్యా, మై బడే భయ్యా, నమస్తే భయ్యా అని పోయి కూర్చుంటాడు మంచిగా. అంటే రేవంత్ రెడ్డి టెక్నిక్ చూడండి, గుద్దేది గుద్దుతాడు, పోయి నమస్తే అంటాడు. ఈ దెబ్బకు ఉక్కిరి బుక్కి పరిస్థితికి వచ్చింది. ఏం చేయాలనో ఎట చేయాలో అర్థం కాదు. ఇక్కడ ఇందిరమ్మను గుర్తు చేసుకుంటారు. నరేంద్ర మోడీ పొంకనాల పోతిరెడ్డి ఉత్తిత్తి మాటలు మాకు మాటలు మీకు మూటలు మాకు అనేటువంటి దొంగజోరి మోడీ తప్ప ఏం లేదు. బాయార్ బహనో మై హిందూ హూ, మై పాకిస్తాన్ హై, ఏ మజ్లీస్ హై, ఏ ముసల్మాన్ హై. ఓ దరదాపు బండి సంజయ్ ఏమంటాడు, మసీదులు తవ్వుదాం అంటాడు. ఆయన గడపర పెట్టి మసీదు బండి సంజయ్ గడపరేసి తవ్వ అని చెప్పాలి. ఎంత తవ్వుతాడు? ఒక పిల్లని తీయమను గడపరేసి మసీదులు తవ్వుదాము, శవాలు వస్తే మీకు, శివం వస్తే మాకు. ఏం కనిపెట్టిరా మీరు? ఆటమైన ఓ 2 వీడియోలు అప్లోడ్ చేసి చూడరు. ఒక పెద్ద మంచి మాట్లాడాడు, వంగబెట్టి దంచినట్టే. అదొక్కటే, ఒక్కనొక్కని కాదు, కోట్ల మందిని ఒకేసారి వంగబెట్టి దంచిండు ఆయన. వంగబెట్టి రోట్లు వేసి దంచిండు. ఈపుల మీద జప్పరిస్తే జరువు చూసుకోవాలి మీరు. ఇజ్జత్ బటవారి అంతా వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఓ హిందూ జెండా పెట్టుకొని, మళ్ళీ హిందువులకు ఇంత బువ్వ పెట్టిన వాళ్ళు గారు, నమస్కారం పెట్టిన వాళ్ళు గారు, ఇంత బుక్కెడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు గారు, మళ్ళీ హిందూ పేరు జెండాలు పెట్టి జై శ్రీరామ్ అంటారు. ఇలా తాత సుటం అయినట్టు. ఎవడరా మీరు? రాముడు ఏడున్నాడు? ఒక రాముడు ఒకడుంటాడా? రామ సీత పాట రాముడు సీత, రామ లక్ష్మ భరతుడు సీతతోని కలిగి ఉన్నటువంటి గుళ్ళు. భద్రాచలంలో రాముడు సీత ఒకతనే ఉంటారు. ఈ దరుదాపిన నరేంద్ర మోడీ ఒకని ఏడ్చుకునే బాలుని, చిన్న పిల్లాయని రాముడిని పెట్టిండు బొమ్మ. నేను చూడు పెళ్ళాన్ని విడిచిపెట్టినా, రామునికి పెళ్ళ ఉంటే మళ్ళీ ఇదంతా నెత్తినొప్పి ఎందుకని చెప్పి రాముని ఒక్కనే బొమ్మ పెట్టిండు, అయోధ్య అని చెప్పిండు. ఎంత ఓయం తప్పిన వాళ్ళు, ఎంత దరువు తప్పిన వాళ్ళు,
ఈ దేశంలో పాలకులు అయ్యారని చెప్పి పరిశాన్లో ఉన్నారు. రాముడు సీత యొక్క కథలు కానీ ఆదర్శం కానీ వాళ్ళ జీవితం కానీ సీతారాముల కళ్యాణం లేక ఈ ప్రపంచం కళ్యాణం వస్తు అని చెప్పి జరుగుతూ ఉంటే ఒక్కనే ఉండబోయి అన్నపుణ్యం తప్పినటువంటి మోడీని దేశాన్ని పెడితే ఒక రాముని తీసుకుపోయి అయోధ్యలో పెట్టిండు. ఏం చేయాలి? ఒక రాముని ఏడుస్తున్నాడు, రాముడు సీత ఇక్కడ ఆయన ఏడుస్తున్నాడు ఆ గుళ్ళ. ఎంత పోగేం తప్పిన వాళ్ళ గుడి మొత్తం ఆడిపోయిన వాళ్ళు అంతా ఏడ్చుడే. ఇక అందరు భర్తలు భార్య నడిచిపెట్టి పోవాలి, ఆడిపోయి ఆడ కూర్చొని నడిచి రావాలి, అంతే తప్ప ఏం లేదు. సీత ఎక్కడ పోయిందని అడుగుతున్నాడు రాముని. ఇది పరిస్థితి. ఇక ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోడీకి ఎక్కడిదని వేసిండు దెబ్బ. ఇక పాక్తో యుద్ధం మధ్యలో ఆపేసి గౌరవాన్ని తాకట్టు పెట్టినాడు రేవంత్ అన్నాడు. దమ్ముంటే పీఓకే గుంజుకోండి, ఇక్కడ బలూచిస్తాన్ను విడదీయండి, గొప్పలకు తిరంగా ర్యాలీ తీస్తారా, సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించరా ఇక్కడ అని ఫైర్. రావులు ప్రధాని అయితేనే దేశ గౌరవం నిలబడుతుందని వ్యాఖ్య. ఇక్కడ మెడ్చల్లో పిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ జై హింద్ యాత్ర అని చెప్పి ఒక యాత్ర. ఈ జై హింద్ ఇక్కడ భారత్ మాతాకి జై అని ఈ నరేంద్ర మోడీ కనిపెట్టింది కాదు, వీళ్ళు కనిపెట్టింది కాదు. భారత్ మాతాకి జై అని కాంగ్రెస్ కనిపెట్టింది. కాంగ్రెస్ భారత మాతలకు జై. భారత్ మాత అంటే ఒక్కరు కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు జై. ఈ బోషిడీకలు ఏం చేస్తారు? ఎవరు పెట్టి కొంతమంది మహిళలను తీసుకొచ్చి కించపరిచి మాట్లాడతారు. ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ భరతమాతనే. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఇసాయి కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా భరత మాతలే. అంటే ఈ భారతదేశానికి పిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లులే. ఈ సన్నాసులకు ఏం తెలుసురా? వీళ్ళకు ఇజ్జత్ పర్రు మొత్తం గంగలు కలిసిపోయాయి.